నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో మన ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏదైతే ఏప్రిల్, మే, జూన్, జూలైలో రిజల్ట్స్ వచ్చినాయో వాటిలో మంచి కంపెనీలు చెప్పుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంకొక 3 కంపెనీలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 3 ఏంటి అంటే చిన్న రేంజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇది ఏదైతే మనము ఇప్పుడు చేయదలిచినామో ఈ 3 కంపెనీలు అంటే చిన్నవి, అంటే 60 రూపాయలు, 73 రూపాయలు ఆ మధ్యలో ఉన్నటువంటి, అంటే 60 నుంచి 75 మధ్యలో అనుకోండి. జాగరణ్ ప్రకాష్, ఇప్పుడు మీకు చెప్పబోయే స్క్రిప్ట్ జాగరణ్ ప్రకాష్. ఈ జాగరణ్ ప్రకాష్ ఏంటో చూద్దాము. జాగరణ్ ప్రకాష్ వచ్చి లాస్ట్ ఇయరు అంటే మార్చి 2022కి, అంటే 21-22 ఫైనాన్షియల్ ఇయర్, 22-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం ఇప్పుడు. ఈ 22-23 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఫస్ట్ క్వార్టర్లో ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటిల్లో బాగా ఉన్నటువంటివి, తక్కువ రేంజ్లో ఉన్నటువంటివి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ వచ్చినాం డైలీ. ఇవి ఇప్పుడు జాగరణ్ ప్రకాష్. ఇది లాస్ట్ ఇయరు అంటే 2022 మార్చికి 217 కోట్లు వస్తే ఇప్పుడు ఫస్ట్ క్వార్టరు 40 కోట్లుగా రావటం జరిగింది జూన్ 2022లో. అయితే లాస్ట్ ఇయరు ఇదే ఫస్ట్ క్వార్టరు 7 కోట్లు మైనస్లో ఉంది. ఇప్పుడు 40 కోట్లు ప్లస్లోకి వచ్చింది. అంటే దీన్ని ఏమంటారంటే టర్న్ అరౌండ్ అంటారు. టర్న్ అరౌండ్ అంటే మైనస్లో ఉన్నటువంటి కంపెనీ ప్రాఫిట్లోకి టర్న్ అవ్వటం. ఇది సింపుల్గా జాగరణ్ ప్రకాష్. ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వస్తే 53 కోట్లు షేర్ క్యాపిటల్, 2085 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. అంటే 40 రెట్లు సుమారుగా రిజర్వ్లు ఉన్నాయి. 352 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి చాలా హైలో ఉంది. 69.41 ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఐలు 3.18, డిఐలు వచ్చి 10.40, పబ్లిక్ వచ్చి 17.01. ఇది సింపుల్గా. ఇక దీనికి పీర్స్ అంటే కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎన్డీటీవీ నెట్వర్క్, డీబీ కార్పు, టీవీ టుడే, ఇది అనమాట. ఇక తర్వాత జాగరణ్ ప్రకాష్ ఏం ప్రొడక్ట్ చేస్తుందో చూద్దాం. ఈ జాగరణ్ ప్రకాష్ వచ్చి ప్రింటింగు, రేడియో, డిజిటల్, యాక్టివేషను, సోషల్ ఇనిషియేటివ్. ఇది దీని యొక్క ప్రొఫైల్ అనమాట, ఆ గ్రూప్ ప్రొఫైల్. వాళ్ళు ఇది సింపుల్గా జాగరణ్ ప్రకాష్ యొక్క ఇన్ఫర్మేషన్. వీళ్ళకి అంటే ప్రింటింగ్, వీళ్ళకి 10 టైటిల్స్ 13 స్టేట్లలో 5 డిఫరెంట్ లాంగ్వేజెస్లో. వాళ్ళు 88.6 మిలియన్, అంటే లార్జెస్ట్ ప్రింట్ మీడియాలో, ఇండియాలోనే లార్జెస్ట్ ప్రింట్ మీడియా అనమాట వీళ్ళు. వీళ్ళ పేపర్లు వచ్చి దైనిక్ జాగరణ్, ఐనెక్స్ట్, మిడ్ డే, ఇక నయా దునియా, మిడ్ డే గుజరాతీ, ఇక పంజాబీ జాగరణ్, సఖీ, ఖేత్, ఖలిహాన్, ఇలా అనమాట వాళ్ళ పేపర్లు అనుకోండి ఇవన్నీ. ఇది సింపుల్గా జాగరణ్ ప్రకాష్ యొక్క. ఇక తర్వాత జాగరణ్ ప్రకాష్ రేట్ ఏముంది, ఎంత ఉంది, హై ఎంత ఉంది అది చూద్దాం. జాగరణ్ ప్రకాష్ వచ్చి 62.30 ఇప్పుడు చూపిస్తుంది. ఇది ఇక్కడ బై వచ్చింది 47 ఆ రేంజ్లో బై వచ్చింది. మీరు టెక్నికల్గా బై వచ్చినప్పుడు బై చేయాలి, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయాలి. మీరు గ్రాఫ్ని ఫాలో అవ్వాలి. జాగరణ్ ప్రకాష్ ఇప్పుడు ఈ జాగరణ్ ప్రకాష్ 72 వరకు వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇప్పుడు 62.50 పైసల్లో ఉంది. 5 డేస్ మూవింగ్ యావరేజ్ 63.20 దాటితే బై చేయాలి. 63 దాటినప్పుడు బై చేయొచ్చు. ఇప్పుడు 62.5 ఉంది, అక్కడే ఉంది, కొంచెం ₹1. 63 దాటినప్పుడు బై చేస్తే మీకు 5 డేస్ మూవింగ్ యావరేజ్, 10 డేస్ మూవింగ్ యావరేజ్. అది సింపుల్గా జాగరణ్ ప్రకాష్ యొక్క స్క్రిప్ట్. ఇక నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్కి వస్తే ఐడిఎఫ్సి లిమిటెడ్. ఇది 68.70 పైసలు. సేమ్ మళ్ళీ 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 68.10 పైసలు, 10 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 65.15 పైసలు. స్టాప్ లాస్ మీరు ఇక్కడ బై చేసి 65.15 పైసలు స్టాప్ లాస్ కింద మీరు పెట్టుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఏం చేస్తుందో చూద్దాం. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు మైనస్లో ఉంది 621 కోట్లు. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ 485. ఇది కూడా టర్న్ అరౌండ్, అంటే మైనస్లో ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు ప్రాఫిట్లోకి రావటం. అంటే 620 కోట్లు నష్టంలో ఉన్నటువంటిది 485 కోట్లు ప్రాఫిట్లోకి రావడం జరిగింది. 485 కోట్లు అంటే సుమారు 500-2000 కోట్ల వరకు ఈ యాన్యువల్కి. అయితే లాస్ట్ ఇయర్ వచ్చి 132 కోట్లు యాన్యువల్ రిజల్ట్స్, 132 కోట్లు. ఇక టీటీఎం వచ్చి 1238 చూపిస్తుంది, కానీ సుమారు 2000 కోట్ల వరకు
ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కునేటటువంటి స్క్రిప్పు. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చి షేర్స్కు ఈక్విటీ క్యాపిటల్ వచ్చి పెద్దదే 6,418 కోట్లు, లార్జ్ క్యాప్ అంటారు. తర్వాత ప్రమోటర్స్ వచ్చి 36.48, ఎఫ్ఐఐలు ఉంది దీంట్లో స్టేకు 10.99, డిఐలు ఉన్నారు, ఇన్స్టిట్యూషన్లు మ్యూచువల్ ఫండ్స్ 10.19, గవర్నమెంట్ స్టేక్ ఉంది ఐడిఎఫ్సి 4.20, పబ్లిక్ వచ్చి 38.14. ఇది సింపుల్గా ఉన్నటువంటిది. పీర్స్ వచ్చేటప్పటికి ఇది ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐడిబి బ్యాంకు వీళ్ళంతా పీర్ సెక్టారు. ఇక చార్ట్కి వచ్చేటప్పటికి 50 డేస్ మూవింగ్ యావరేజ్, 20 డేస్ మూవింగ్ యావరేజ్ దాటి ఉన్నటువంటి స్క్రిప్పు. ఇప్పుడు షేర్ వచ్చి మనము ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి 49 రూపాయలు 5 పైసల్లో ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది బై 31 రూపాయలు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 49 రూపాయల్లో ఉంది. తగ్గినప్పుడల్లా కొనుక్కుంటే వితిన్ ఏప్రిల్ మే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చే టైంకి మీకు మంచి రిటర్న్స్ ఈజీగా వచ్చేస్తాయి. బ్యాంక్లో డిపాజిట్ కంటే ఇదే బ్యాంక్ షేర్ని కొనుక్కుంటే మంచి పైసలు వస్తాయి అనేది నా అంచనా. ఓకే రైట్. ఇక థర్డ్ వన్ ఇంకోటి ఏముందో చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఎంఆర్పిఎల్, మంగళూరు రిఫైనరీస్ లిమిటెడ్. ఇది వచ్చి 72 రూపాయలు 80 పైసల్లో ఉంది. కరెక్ట్గా 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 72.50 పైసలు, 10 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా 72.33 పైసలు. ఇప్పుడు మీరు బై చేసి 72 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోండి. అంతకుముందులో 68.30 పైసలు వచ్చింది. ఒకవేళ అక్కడ దాకా వచ్చినాక సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది ఎంఆర్పిఎల్ ఏంటో చూద్దాము. ఎంఆర్పిఎల్ మంగళూరు రిఫైనరీస్, మంగళూరులో ఉంటుంది ఫ్యాక్టరీ. ఇది లాస్ట్ ఇయర్ 230 కోట్లు మైనస్లో ఉంది. ఇప్పుడు మీకు టర్న్ అరౌండ్ ఇది కూడా 230 కోట్లు మైనస్లో ఉంది. ఈ సంవత్సరం 2,700 కోట్లు ప్రాఫిట్లో రావడం జరిగింది. ఈ 2,700 కోట్లు క్వార్టర్కి వస్తే సంవత్సరానికి 27/4 అంటే సుమారుగా 10,800 కోట్లు ప్రాఫిట్లోకి వస్తుంది. ఇక్కడ టీటీఎం మాత్రం 6,000 చూపిస్తుంది. మార్చి 2022కి 2,955 కోట్లు వస్తే ఇప్పుడు సుమారు 10,000 కోట్లు వస్తుంది. అంటే ఒక సంవత్సరానికి 2,955 కోట్లు లాభం వస్తే మనకి ఒక క్వార్టర్లోనే 2,700 కోట్లు వచ్చింది. అంటే సంవత్సరానికి సంపాదించాల్సిన సంపాదన ఒక క్వార్టర్లో వస్తే మిగిలిన 3 క్వార్టర్లు ఎంత సంపాదించినా ఎడిషనల్గా కంపెనీకి బెనిఫిట్ అనమాట. ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వస్తే ఇది లార్జ్ క్యాప్ కంపెనీ, 1,753 కోట్లు షేర్ క్యాపిటల్, 5,444 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. తర్వాత క్యాష్ ఫ్లో -20లో చూపిస్తుంది. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 88.58, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఎఫ్ఐఐలు వచ్చి 1.60 ఉంది, డిఐలు వచ్చి 1.55, పబ్లిక్ వచ్చి 8.26లో ఉంది. ఇక తర్వాత పీర్స్కి వచ్చేటప్పటికి ఇది ఏదైతే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది దీనికి చెన్నై పెట్రోల్, భారత్ పెట్రోలియం, హెచ్పిసిఎల్, సిపిసిఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ వాళ్ళంతా కాంపిటీటర్స్ వీళ్ళకి. ఇక చార్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఇది ఇప్పుడు 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటింది, 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటడానికి ట్రై చేస్తుంది మీరు. ఓకే. ఇక తర్వాత ఇది ఓఎన్జీసీ సబ్సిడరీ కంపెనీ. ఎంఆర్పిఎల్ ఎవరిది? ఓఎన్జీసీ సబ్సిడరీ కంపెనీ. తర్వాత ఈ ఏదైతే ఓఎన్జీసీ ఉందో పబ్లిక్ సెక్టార్ యూనిట్ సబ్సిడరీ కంపెనీ కూడా ఈ ఎంఆర్పిఎల్ కూడా మన పబ్లిక్ సెక్టార్ యూనిట్ కిందకి వస్తుందన్నమాట. తర్వాత మీకు ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మంగళూరులో ఉంది. అందుకనే మంగళూరు రిఫైనరీస్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది కేటగిరీ, ఇది మినీ రత్నాలో మినీ రత్న. ఇది సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ కింద ఇది ఉంటుంది. ఇది మంగళూరు సిటీలో ఉంది, దక్షిణ కన్నడ అనమాట. అది కర్ణాటక స్టేట్లో ఇది 15 మిలియన్ మెట్రిక్ టన్నులు రిఫైనరీ అనమాట. ఇది సింపుల్గా దీని యొక్క ఎంఆర్పిఎల్. మళ్ళీ మనము గ్రాఫ్లోకి వెళ్ళినట్లయితే మనము ఎంఆర్పిఎల్ మంగళూరు రిఫైనరీ ఇది పెద్ద మూమెంట్ లేదు, సైడ్ వేస్లో ఉంది. ఇప్పుడు 72 రూపాయల 90 పైసల్లో చూపిస్తుంది. ఇది బై వచ్చినప్పుడు బై చేయండి. మీరు కనుక మళ్ళీ ఒక 6 మంత్స్, ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది ఒక 4 నెలలు, అదొక 3 నెలలు, మార్చి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్కి వస్తున్నాయి. అంటే 7-8 మంత్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఉన్నట్టయితే మంచి రిటర్న్స్ వస్తాయి. లేదు అనుకుంటే ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి అక్టోబర్లో. ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం,
ఏప్రిల్ మే జూన్ జూలైలో ఫస్ట్ క్వార్టర్, జూలై ఆగస్టు సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ తోటి సెకండ్ క్వార్టర్ అయిపోతుంది. మళ్ళీ అక్టోబర్లో రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ ఎంఆర్పిఎలు మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది సింపుల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్. ఎందుకంటున్నంటే ఫస్ట్ క్వార్టర్ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని రాబోయే సెకండ్ క్వార్టర్ అనుకోండి, లేకపోతే యాన్యువల్ రిజల్ట్స్ అనుకోండి, అవి బాగా ఉంటాయనే ఉద్దేశంతో చెప్పేవి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు 3 కంపెనీలని మేము చెప్పడం జరిగింది. ఆ 3 కంపెనీలు ఇప్పుడు ఒకటి జాగరణ్ ప్రకాష్, ఒకటి ఐడిఎఫ్సి లిమిటెడ్, ఒకటి మంగళూరు రిఫైనరీస్ అనమాట. ఐడిఎఫ్సి లిమిటెడ్, ఐడిఎఫ్సి 68.50 మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నా, ఐడిఎఫ్సి లిమిటెడ్. ఓకే, అయితే మీకు ఇంతకుముందు ఐడిఎఫ్సి లిమిటెడ్ ఉంది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉంది. అయితే నేను మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చెప్పిన, ఐడిఎఫ్సి కూడా ఉంది, మీ ఇష్టం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొనుక్కోవచ్చు, ఐడిఎఫ్సి కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటున్నా అంటే అది కూడా టర్న్ అరౌండ్ అయింది. ఐడిఎఫ్సి టర్న్ అరౌండ్ అయింది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా టర్న్ అరౌండ్ అయింది. ఇది సింపుల్గా ఐడిఎఫ్సి చూడటం జరిగింది, కానీ చెప్పటం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు చెప్పడం జరిగింది. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఓకే, ఐడిఎఫ్సి కూడా ఓకే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.